దేశభక్తి జాతీయ ఐక్యతను చాటే హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా హైదరాబాద్ తార్నాకలో భారీ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి జాతీయ ఐక్యతను చాటే హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా హైదరాబాద్ తార్నాకలో భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ప్రారంభించి ప్రజలకు దేశభక్తి సందేశం ఇచ్చారు. తార్నాకలో బీజేపీ నాయకుడు శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన 200 మీటర్ల భారీ తిరంగా ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా యాత్ర తెలంగాణ అంతటా దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీకగా మారిందన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు అది ప్రదర్శించి అందరూ కూడా తిరంగా యాత్ర తార్నాకలో చేస్తూ ఉన్నారు. మరి తార్నాకలో ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఏదైతే కార్యకర్తలు ఉపేందర్ యాదవ్ అయితేంది అధ్యక్షులు, అదేవిధంగా శ్రీరామ్ వెంకట్ అయితేంది, అదేవిధంగా సారంగపాణి గారు జనరల్ సెక్రటరీ, మరి వారి నేతృత్వంలో అనేక మంది ఈరోజు ఇక్కడ ప్రజల్ని కలుపుకొని ఈ యొక్క తిరంగా యాత్ర తీయడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలు చాలా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు నేను పెద్దపల్లికి పోతున్నాను. పెద్దపల్లిలో కూడా ఒక భారీ తిరంగా యాత్ర రాబోతా ఉంది. మరి రేపు కూడా హైదరాబాద్లో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వివేకానంద స్టాచ్యూ వరకు కూడా తిరంగా యాత్ర ఉంది. అందులో చాలామంది పెద్దవాళ్ళు, పుర ప్రముఖులు కూడా దాంట్లో పాల్గొంటారు. కాబట్టి ఈ తిరంగా యాత్ర ఒక పండుగ వాతావరణంలో హైదరాబాద్లో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది. దానికి చాలా సంతోషం. ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకు చాలా పెద్ద ఎత్తున ఈరోజు యువత, విద్యార్థులు, ప్రజలు స్పందిస్తూ ఉన్నారు.